హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఇంట్లో కూడా రాగి పిండి తినని పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఉన్నారా? ఉంటే నా స్టైల్ ఇలాగా వాళ్ళకి లడ్డు చేసి పెట్టండి. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఒక కప్పు ఖర్జూరానికి 1:30 కప్పు రాగి పిండి, 5 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు, ఒక టీ గ్లాస్ నెయ్యి. ఓకేనా? ఖర్జూరము, ఎండు ద్రాక్ష కలిపి ఇలా మిక్సీ కొట్టి పక్కన పెట్టుకోవాలి. చాలా మెత్తగా కొట్టుకోవాలండి. ఎందుకంటే ఖర్జూరం ముక్కలున్నా కూడా కొంతమంది తినరు. ఎందుకంటే పిల్లలు ఖర్జూరాలు కూడా తినరు. అలాంటి వాళ్ళ కోసం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నాక మన ఖర్జూరం పేస్ట్ ఉంది కదా! అందులో వేసేయండి. ఒక 5 మినిట్స్ దాన్ని నెయ్యిలో వేయించుకోవాలండి. అది మంచిగా ఆ ఫ్లేవర్‌ని తీసుకుంటది. మనకిది వేయించేటప్పుడు ఒక ఫ్లేవర్ స్మెల్ ఒస్తది. భలే ఉంటదండి అసలు. ఇప్పుడు దాంట్లో తెల్ల నువ్వులు కూడా వేసేసి ఒక 2 మినిట్స్, తెల్ల నువ్వులైతే 2 మినిట్స్ వేయించుకోండి. అదంతా సిమ్‌లో పెట్టి చేసుకోవాలండి. ఇది ఖర్జూరం మనకి పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ రక్తం పట్టడానికి చాలా సహాయపడుతుంది. ఈ నువ్వులు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. రాగి పిండి గురించి చెప్పక్కర్లేదు. అది అసలు ఎవర్ గ్రీన్ అండి అసలది. ఎప్పటినుంచో రాగి జావ గానీ, మనకి రాగి లడ్డు గానీ, ఏదేదో చేస్తా ఉంటారు కొత్త కొత్త వంటలు. అంత మంచిదది రాగి జావ తాగాలండి డైలీ. అలాంటి తాగని వాళ్ళ కోసం ఈ లడ్లు ఇవి ఇవి చేసి పెడుతుంటాం గానీ తియ్యగా. మామూలుగా అయితే రాగి జావ తాగితే మంచిదండి. దాన్ని కూడా మంచిగా కలిపేసుకున్నాక నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోండి మెత్తగా. ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అండి ఇదంతా. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఒక ప్లేట్‌లో వేసేసుకొని ఒక 2, 3 మినిట్స్ చల్లార్చుకోండి. ఎందుకంటే మనం లడ్డు కట్టాలంటే ఇది భలే వేడుంటుంది రాగి పిండి అనేది. ఒక 2, 3 మినిట్స్ వరకు ఇది చల్లారాలండి. ఓకేనా? ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా! ఇంకా ఏప్రిల్ 24 నుంచి. ఇప్పుడైతే 1 డే స్కూల్ కదా! హాఫ్ డే స్కూలు. వాళ్ళు ఆఫ్టర్‌నూన్ వచ్చి ఏం చేసావు? ఏం చేసావు? ఏం చేసావు? అని చంపేస్తారండి స్కూల్ నుంచొచ్చి పెద్దవాళ్ళని. మమ్మీస్‌కైతే ఇంక చుక్కలు చూపిస్తారు వాళ్ళు హాలిడేస్‌లో. అలాంటి పిల్లల కోసం ఇలాంటివి కొత్త కొత్త రకాలు చేసి పెడితే వాళ్ళు మేము మీ జోలికి కూడా రారండి. ఓకేనా? ఇలాంటి కొత్త రెసిపీస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేడి మీద ఇలా లడ్డు చేశానండి. చెయ్యితోటి కాలిపోయింది. మీరైతే అలా చేయొద్దు. కొంచెం చల్లబడ్డాక చేయండి. ఓకేనా? ఇలా అన్నీ కలిపి నాకొక 10 వచ్చుంటాయి ముద్దలు. ఎందుకంటే తక్కువ తక్కువ క్వాంటిటీతో చేశాను నేను. మీరు కొంచెం పెంచుకుంటా ఉంటే కొలతలు కూడా అలాగే చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఇవి మనకి ఒక 15 డేస్ వరకు ఉంటాయండి. 15 రోజులు అలాగ నిల్వ ఉంచుకోవచ్చు. రోజుకొక లడ్డు చొప్పున పిల్లలకి కానీ, మీరు కానీ తినొచ్చు. నేనైతే 2 లడ్డులు తినేసానండి చేసేటప్పుడే. ఆ స్మెల్‌కి అసలు ఆగలేకపోయాను. టేస్ట్ ఎలా ఉందని చేసేసాను, తినేసాను. ఓకేనా? మీకు గనక నా ప్రాసెస్ కానీ, మాటలు కానీ, ఇలాంటి వంటలు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరొకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా చేయండి. ఎందుకంటే నా వంటలు మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలి కదా! మీకు నచ్చినట్లయితే నేను ఇంకా కొత్త కొత్త వెరైటీస్ చేసి చూపిస్తా. ఓకేనా? రోజుకొక వీడియో నేను పోస్ట్ చేస్తానండి డైలీ ఈవినింగ్ టైంలో. మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఉంటుంది కదా! దాన్ని కొట్టి పెడితే మీకు నోటిఫికేషన్ డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.